నేను మిత్రుడు జీలకర్రకి ఆ సిట్టి పంపితే సిట్టి జీలకర్రకి ఇవ్వలేదు వాళ్ళు, మంచి సాహితీ. తర్వాత పృథ్వీ కంపిన ముఖ్యమంత్రి గారు రాకముందే పోదాం అనుకున్నా. అయితే ఎందుకంటే వాళ్ళన్న ఇక్కడ వచ్చిన తర్వాత ఆయన వాళ్ళన్న పెద్దన్న నాకు మంచి దోస్తు, మేమిద్దరం కలిసిపోతుంటే ఆ ఊర్లో నేను స్కైలాబ్ గారు ముగ్గురం తిరుగుతుంటే బాగా. వారు నేను ఎంపీటీసీ ఉన్నప్పటి నుంచి తెలుసు నాకు, వయసులో కొంచెం అటు ఇటున్నా, చాలా ప్రేమ కలుగుతుంది. నన్ను పిలిచి ఆ పుస్తకం పిలిచినప్పుడు మీరు బాగుండ్రు, నాకేమో గుండెలు గుప్పగా 8 ఏళ్ళు ఎమ్మెల్సీ చేయకుండా ఎవరిని ఏమన్నా కాదు అప్పుడు కూడా. ఇప్పుడు కూడా ఎవరు తిట్టే బాపతి కాదు. నేను చిన్న తప్పించుకొని పోదామంటే మా చిన్న ఈయన వచ్చి మా అప్పుడు పిలిచి అంటేనేమో 2 గంటలు 3 గంటలు కూర్చున్నారు లోపల. అప్పుడు విరలేదు పిలిచిండ్రు. ఇప్పుడు నేను ఏం చేయాలని అర్థం కాక మీ చాలా అంటే నేను రాజకీయాలు నాకు రాజకీయాలు లేవు బాబు. నాకున్నది ఒకే ఒక రాజకీయం, అది సచ్చినా బతికిన ఎర్రజెండ రాజకీయమే. అంటే ఎర్రజెండ మళ్ళా దాంట్లో కూడా సీరియస్గా ఎర్రజెండా యోధుని కాదు, ఏదో వాళ్ళు మంచిగా చేస్తారు నమ్మేటోని ఈ యాదన కనుక వేదిక పైన పూజ్యులు అన్నయ్య రేవంత్ రెడ్డి గారు వారు మా ఊరి పక్కన ఊరు రయ్యా, మీరేమనుకోండి, ఊరి పక్కన ఊరు పాలమూరు, మధ్యలో మాకు జగన్ అనేగా నా ఫ్రెండు ఉన్నాడంతా. అన్నయ్య నేను ఏ రాజకీయాలతో ఉన్నా మదిర 20 ఏళ్ళ నుంచి మదిర పోతా ఉంటా. ఎందుకంటే బట్టిన తనకు 4 రోజులు ఉంటేస్తే జర తృప్తి ఉంటుంది. ఆయన కృష్ణారావు సార్ నాకు బాగా దోస్తులు, వీళ్ళందరూ ఇక్కడ ఉండొకెత్తు. నా ఆలోచన ఒక 30 ఏళ్ళ నుంచి నేను కొంచెం బుద్ధిగా ఏదన్నా తాత్విక రాజకీయ ఇటు ఎగరకుండా చదువుకొని కాస్త రాసే తత్వాన్ని మరింత వేగవంతంగా సమాజానికి ఏ కాస్తరని ఉన్న పరిమితులు ఇవ్వడాన్ని నేర్పిన తెలుగు పాత్రికేయ రంగంలో నాల్ర వెంకటేశ్వరరావు స్థాయి తర్వాత ఒక కేరళలో, ఒక కర్ణాటకలో జార్జ్ లాగా, ఒక ఆయన పాలగుమ్మి సాయినాథ లాగా, ఇంకా మహానుభావుడు ఆయన పొగిడితే చాలా కోపం వస్తాయన. కనుక ఈ తెలుగు నేల వరము ఒక సందర్భమే కాదు, గొప్ప పాత్రికేయులు కె శ్రీనివాస్ గారు ఉన్నారు, వారి ముందు మాట్లాడడం అనేది. ఎందుకంటే అక్కడ ఆయన ఉన్నాడు, కింద మొట్టమొదటి ఆర్ఎస్ ప్రెసిడెంట్ సాంబమూర్తున్నాడు మా మిత్రుడు, ఏం కాదు పరిశాన్ ఉంది, అక్క సుధక్కానే ఉంది విరసం. ఈ మధ్యలో నేను పాడమంటే ఏం చేయాలి, రాజలింగం అనే హాయిగా హాయ్. అందుకే వాడు పాపం ఎవరే ఉన్నా అందరికి మేలు చేసే నేర్నాల కిషోర్ ఉన్నాడు, ఇవన్నీ పరిశాన్ ఉంది. అందుకని గద్దరన్న పాటకు నా చూపేరిన పాటకు వస్తా నా చూపేరిన రాళ్ళు మెత్తనైపోతావి, చెట్ల పాదుల కాడ సెలిమలూరుతాయి, తీరాన తీతువా గద్దరు పాటకు ఆకాశవేణ జగిసి శోకావలంటుంది, తాబేళ్ళు దరిబావి తాళాలు వేసేను, లోగిళ్ళ కొట్టములో పిచ్చుకలు పలికేను, గద్దరంటే యుద్ధ గీతొకటే కాదురా, గద్దరంటే జగతి జాలి గుండె బుద్ధుని పాదంబురా, కరకు కత్తులకెదురు నడిసిన గద్దరు. కాల్పులు జరిగినాయి, మహాకవులు అంటున్నారు, నేను ఎర్రి మనిషిని, గద్దరు అనేది పాట రాయలే. ఏం రాయలే, పాట మీద నువ్వు తూట వేల్చినవు, పగబట్టి నువ్వు మురుస్తున్నావు. పాట మధ్యలో తాను ఎక్కడ ఉందో డోలకి డప్పంజరా, పాట మధ్య చెట్లకు మాటలు నేర్పాను, పాట లొద్దిమానులకు యుద్ధము నేర్పాను, కడీల నుండి దొరలను దరిమిన గెరిల్ల దండుకు గుండె కాయరా,
దండకారణ్యపు కొండలపైన పండు వెన్నెలై కాసర పాట, దాన్ని మురికి చేయితో బంధింప చూస్తేవా బగ్గున మండితే బుగ్గైపోతావు అన్న మీద రాసిన 5 నిమిషాలు రాసినాం. అంటే పదగతులు స్వరజతులు రాయొచ్చు, కవిత్వం రాయొచ్చు, వసంతం రాయొచ్చు. నేను చాలా గమ్మతులు రాస్తాను. వేరు సినిమాలకు ఒక రకం ఉంటుంది, సాహిత్యం రకం. అలా గద్దరన మీద ఆ పాట మొత్తం పడితే తెల్లారుతుంది. కానీ అన్న ఒక పాట అడుగుతుంది ఎప్పుడు నన్ను, అరే అది వాటర్ అని. అరే గల్లీ ఇప్పుడు డోలకలే డప్పులే గల్లెట్ ఉంది, ఆగాగు ఇప్పుడు నేను పడతాం. అయ్యా గద్దరన 8 రూపము బట్టి కులమును బట్టి గుణమునెంచకండి, ఏ కులమైనా ఏ రూపైనా మనిషి లోపల చూడండి. ఏలెడంత ముక్కుంటది గద్ద, ఇంతే ఎంత ఎత్తుకు ఎదిగితే వింత. ఏలెడంత ముక్కుంటది గాని ఎన్ని కోడి పిల్లలను మింగురా. గంపెడంత నోరున్నది గాడిద, సింపిరి రూపము దానికున్నదని. మా కవులే ఈ కవితల మీద కథలు రాస్తారు, పదములల్లుతారు. అయ్యా గంపెడంత నోరున్నది గాని గరిక పూసలే నములుచున్నది. ఏమందవు మరి కులమును బట్టి ఈ మనువాదానికి? కులమును బట్టి, మతమును బట్టి, రూపము బట్టి, ఎత్తును బట్టి గుణము ఎంచుతావా? మరి నేను ముఖ్యమంత్రి జాగ్రత్తగా ఉన్నాను, వదిలిపెట్టండి. మీరు ఈ టైం మంచిదానికి అసలు టైం దొరికితే మీరు ఉండరు. ఆ డోలగొడ్డ డప్పోడు కరెక్ట్ టైంలో పీకేసిండు. బరువుల మోసే గాడిద ఎందుకో నరుని కంటికి చులకన ఉన్నది. జీవుల మింగిన క్రూర జంతువులు దేవుని పక్కన వాహనం వంటివి. ఇక్కడ తలకిందుల ఈ తత్వమునంతా మార్చమన్నది గద్దరు. మల్లెవోలె తెలుపున్న నాగులో, అబ్బా మల్లెవోలె తెలుపున్న నాగులో, అబ్బా ప్లీజ్ డిస్టర్బ్ ప్లీజ్. ఆయన్ని దండం పెడతారా? రే వీడు ఎప్పుడు మీటింగ్, నీది ఏడ చూసినదే కథ. నేను రా కూర్చోరా, వాడు మా ఊరోడేవాడు. మల్లెవోలె తెలుపున్న నాగులో నల్లని విషమే దాగి ఉన్నది. మల్లెవోలె తెలుపున్న నాగులో నల్లని విషమే దాగి ఉన్నది. మబ్బు ఓలె నలుపున్న బర్రెలో తెల్లని పాల దారలున్నవి.